నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. అప్యమవుతుందని వెల్లడి. ధరణి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన ప్రతి రైతుకు ప్రయోజనం చేకూరేలా చొరవ చూపాలని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్ని మాడ్యూల్స్లో ఉన్న పెండింగ్ సమస్యలను 5 రోజుల్లోగా పరిష్కరించాలని, అవసరమైతే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని వారు సూచించారు. బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ఆయా మండలాలలో ధరణి పెండింగ్ దరఖాస్తులపై శుక్రవారం బోధన్ పట్టణంలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒక్కో మండలం వారీగా ఆయా మాడ్యూల్స్లో పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులపై వారు చర్చించారు. వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. తహసీల్దార్లు తమ లాగిన్లో ఏ ఒక్క ధరణి దరఖాస్తు సైతం పెండింగ్లో ఉండకుండా 4 రోజుల వ్యవధిలోపు అన్నింటిని పరిష్కరించాలని ఆదేశించారు. మ్యూటేషన్, సక్సెషన్, నాలా కన్వర్షన్, ఖాతా మెర్జింగ్, పాస్ పుస్తకాలలో డేటా కరెక్షన్, TM 33 తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులను తహసీల్దార్లు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరపాలన్నారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా వాస్తవ పరిస్థితులతో కూడిన నివేదికను నిబంధనలకు అనుగుణంగా రూపొందించి ఆర్డీఓ లాగిన్కు ఫార్వర్డ్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు బ్యాంకుల నుండి పంట రుణాలు పొందడంతో పాటు భూమి హక్కులు, ఇతరత్ర అనేక అవసరాలకు పట్టా, పాస్ పుస్తకాలు ఆవశ్యకంగా మారాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ధరణి ద్వారా దరఖాస్తులు చేసుకున్న రైతుల ఆర్జీలను వెంటనే పరిశీలిస్తూ అర్హులైన వారికి ప్రయోజనం చేకూరేలా చొరవ చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అప్పుడే అటు ప్రభుత్వానికి, ఇటు అధికారులకు మంచి పేరు వస్తుందన్నారు. బోధన్ నియోజకవర్గ పరిధిలోని 10,013 దరఖాస్తులు రాగా ఇప్పటికే 8,592 దరఖాస్తులు పరిష్కరించారని తెలిపారు. పెండింగ్లో ఉన్న 1,421 దరఖాస్తులను కూడా వేగవంతంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. బోధన్ నియోజకవర్గం పరిధిలో అర్హత కలిగిన ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయించేందుకు కలెక్టర్ను ఆహ్వానించి రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమీక్షలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, ఆయా మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మన దగ్గర కూడా కలెక్టర్ గారు వచ్చినందుకు వారిని అభినందిస్తూ మొత్తం మనకు ఈ ధరణిలో 10,013 అప్లికేషన్స్ ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి 8,592 అప్లికేషన్స్ క్లియర్ అయ్యాయి. ఇంకా క్లియర్ అయితే 1,421 1,421 అప్లికేషన్స్ క్లియర్ అయ్యేలా మన తహసీల్దార్లకు కానీ, మన ఆర్డీఓలకు కానీ, కన్సల్ట్ అధికారులకు డిస్కషన్ చేసి ఇప్పుడు వితిన్ 4-5 డేస్లో ఇవన్నీ క్లియర్ చేయాలని ఆదేశాలు ఇచ్చడం జరిగింది కలెక్టర్ గారు. తప్పనిసరిగా రైతులు మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వితిన్ 1 వీక్ లోపల మీ పాసు మీకు వచ్చేటట్టు ఈ పాసు బుక్ అన్నీ క్లియర్ చేసినా మీకు రావడానికి ఆ ప్రింట్ కావడానికి కనీసం 1 మంత్ అవుతుందని చెప్తా ఉన్నారు ఆ రొటీన్ సిస్టంలో. కాకపోతే మీ వర్క్ అయిపోయింది, మీకు 1 మంత్లో పాస్బుక్ వస్తుందని మీకు లెటర్స్ కూడా ఇస్తూ ఉన్నారు. అది కూడా ఎట్లా వస్తారు మీరు పాస్బుక్? బై పోస్ట్లో మీకు లెటర్ ఇచ్చినందుకు 1 మంత్ లోపల బై పోస్ట్లోనే మీకు పాస్బుక్ వస్తాయి. ఈరోజు ఈ రివ్యూ చేసడం జరిగింది. తప్పనిసరిగా రైతులు ఏంటంటే ధైర్యంతో ఉండమని నేను అభిప్రాయపడతాను. ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఈ పాస్బుక్ల సిస్టమ్ని ధరణిని పెట్టేసి ధరణిలో కొన్ని పాస్బుక్లు కొన్ని రైతులకు ఇచ్చారు, కొందరికి ఇవ్వకుండా బాధపడతా ఉంటే నియర్లీ మన డిస్టిక్లో 49,000 అంటే 49,000 అప్లికేషన్స్ వస్తే
మన కలెక్టర్ గారు తహసీల్దార్ గారు అందరూ కలిసి నియర్లీ 42,000 క్లియర్ చేసడం జరిగింది. బ్యాలెన్స్ 7,000 కూడా ల్యాండ్ అనేది మనందరికీ రైతులకు ఇంపార్టెంట్ కాబట్టి ల్యాండ్ పట్టా పాస్బుక్ లేకుంటే ఏదైనా అవసరానికి అమ్ముకోవడానికి కానీ అవసరానికి బ్యాంకులో లోన్ తీసుకోవడానికి కానీ ప్లస్ మనం ఏది బెనిఫిషియర్స్ రైతు బంధుకు కానీ ఇవన్నిటికీ రైట్స్ లేక బాధపడతా ఉంటే మొన్ననే కోడ్ అయిన తర్వాత కోడ్ కన్నా ముందే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. రైతులకు ఇబ్బంది కాకుండా ఈ రెవెన్యూ దాంట్లో తహసీల్దార్లు, ఆర్డీఓలు, కలెక్టర్ గారు కలిసి అయినంత మట్టుకు రైతులకు పాస్బుక్లు ఇవ్వాలి అన్న ఉద్దేశం. మోపాల్ మండలంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి 28 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రోడ్లు, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ, వంతెనల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తానని ఎన్నికల్లో ప్రజలకు భరోసా ఇచ్చిన రూరల్ శాసనసభ్యుడు డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. గెలిచిన పక్షం రోజుల్లోనే సిరికొండ, ఇందల్వాయి మండలాల్లో కోట్లాది రూపాయలతో బ్రిడ్జిల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తాజాగా ఆయన మోపాల్ మండలంపై దృష్టి కేంద్రీకరించారు. మండలంలో పర్యటించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం భారీగా కేటాయించిన నిధులతో రోడ్లు, వంతెనలు, సెంట్రల్ మీడియన్ లైటింగ్ ఏర్పాటు పనులను ప్రారంభించారు. నిజామాబాద్ మంచిప్ప వయా మోపాల్, కంజర్, కులాస్పూర్, ముల్లంగి రైల్వే స్టేషన్ 4 లైన్ రోడ్, సెంట్రల్ మీడియన్ లైటింగ్ కోసం ఎమ్మెల్యే భూపత్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి మోపాల్ వద్ద శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోపాల్ మండల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో భారీగా నిధులు తీసుకొచ్చానని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ఆయన అభయం ఇచ్చారు. ఆ తర్వాత ముదక్పల్లి ఎక్స్ రోడ్, కులాస్పూర్ వయా బాడ్సి, చిన్నాపూర్ డబుల్ లైన్ రోడ్డు కోసం ముదక్పల్లి వద్ద శంకుస్థాపన చేశారు. ముదక్పల్లి పీడబ్ల్యూడి రోడ్, కులాస్పూర్ రోడ్డుపై వంతెన నిర్మాణం కోసం బాడ్సీలో శంకుస్థాపన చేశారు. అనంతరం చిన్నాపూర్, కులాస్పూర్ వయా పెద్దమ్మతల్లి మందిరం కనెక్టివిటీ రోడ్ నిర్మాణం కోసం కులాస్పూర్ గ్రామంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధిని మరిచి తీవ్రమైన అక్రమాలకు పాల్పడిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. గ్రామాల అభివృద్ధికై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు బాడ్సి శేఖర్ గౌడ్, ముప్ప గంగారెడ్డి, నిజామాబాద్ రూరల్, డిచ్పల్లి, మోపాల్ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీపీలు, పీఏసీలు చైర్మన్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోపాల మండలంలో మోపాల మండల హెడ్ క్వార్టర్లో 4 లేన్ల రోడ్డు, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ అదొక 10 కోట్లతోని, అదేవిధంగా మన ముదక్పల్లి చౌరస్తా నుండి బాడ్సి, చిన్నాపూర్, కులాస్పూర్ వరకు 2 లైన్ల రోడ్లు, దానికి ఒక 12 కోట్లు, మధ్యాహ్న వాగుల మీద ఒక 2 బ్రిడ్జులు, అది ఒక 1.6 కోరు. తర్వాత అది కాకుండా మళ్ళీ ఇక్కడ టెంపుల్ దగ్గర దీనికి రింగ్ రోడ్డు, ఇక్కడ నుండి కులాస్పూర్ తాండా వరకు రోడ్లు 3.5 కోట్లతోని ఇవాళ మొత్తం 28 కోట్ల పై చిల్లుకు రోడ్లను, బ్రిడ్జ్లను ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఆర్ఎండ్బి తర్వాత ఎస్సీ సప్లై నుండి ఇవ్వడం జరిగింది. ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ నిజంగానే ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయినప్పటికీ ఒక 3 నెలలు ఎన్నికల కొడులే పోయింది. మరి ఈ 3 నెలలలో ప్రభుత్వంలో మరి ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి నిజంగా నిజామాబాద్లోనే ఇవాళ మొత్తం జిల్లాలో ఇది మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ఫండ్స్ ఇనాగ్రేషన్ చేసుకోవడము. మరి ఇంకా రాను ఇంకా నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో మేము అభివృద్ధి పరుస్తాం. ప్రజలకు కూడా, రైతులకు కూడా చెప్తా ఉన్నాం, మీకు తప్పకుండా ఈ ఆగస్టు 15 లోపల రుణమాఫీ జరుగుతుంది. అదేవిధంగా పండించిన పంటకు ఏదైతే సన్నాలు పండించండి మీరు, దాని అన్నిటి కూడా 500 రూపాయల బోనస్ ఇస్తాం. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కూడా త్వరలోనే మంజూరు అయినాయి కాబట్టి అవి కూడా ప్రక్షాళన అది కూడా జరుగుతూ ఉంది ప్రాసెస్. మరి త్వరలో ఒక 3 మానవ జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను యోగాచరణతో పరిష్కరించుకోవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తూకారాం అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం దినచర్యగా మార్చుకోవాలని, నేటి నుండే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర ఆయుష్ శాఖలు సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని బస్వా గార్డెన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురు రామచందర్ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న సాధకులు యోగా అభ్యాసం చేశారు. అనంతరం యువతీ యువకులు పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన యోగా ఆసనాలు ఆహుతులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తూకారాం మాట్లాడుతూ జిల్లాల యోగా గురువులు ఔత్సాహికులు ఎంతో మంది ఉన్నారని, వారందరి కృషి ఫలితంగానే జిల్లాలో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరూ యోగాలో ప్రతిభను కనబరుస్తున్నారని అన్నారు. వారందరి కృషి నిజంగా అభినందనీయమని వారు తెలిపారు. మానవ జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు పరిష్కారం యోగా ఒక్కటేనని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి యోగాను తన నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవాలని, ఆ దిశగా యోగా దినోత్సవం రోజు నుండే ప్రయత్నాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్, ఆయుష్ అధికారి డాక్టర్ రమణ మోహన్, డాక్టర్ తిరుపతి, ఆకాశవాణి అధికారి మోహన్ దాస్, నెహ్రూ యువ కేంద్ర ఆయుష్ సిబ్బంది, యోగా సాధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. యోగా గురువులకి, ప్రముఖులకి, యోగా సాధకులకు మరియు వివిధ స్కూళ్ళ నుంచి వచ్చేసిన పిల్లలకి అందరికీ నమస్కారం. ఈ ప్రదర్శన చూసిన తర్వాత ఆ పిల్లల్ని కూడా తీసుకొస్తే బాగుండు, కొంచెం ఇన్స్పిరేషన్ దొరికేదేమో అనిపించింది. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. యోగా మన జీవితంలో భాగంగా చేసుకునే ఇంత మంచి ప్రదర్శనలు ఇచ్చిన పిల్లలను చూస్తుంటే ఆశ్చర్యం వచ్చింది. ఇంత ప్రాచీనమైన కళ మన పూర్వీకులు మనకి ఇచ్చారు. దాన్ని మనం ఇంకా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. 2015 నుంచి మనం ఇంటర్నేషనల్ లెవెల్లో జరుపుకుంటున్నామంటే మరి మనకి ఎంత గౌరవం మనకు అంతర్జాతీయంగా దక్కుతూ ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లలోని పిల్లలందరికీ నేర్పిస్తూ తాను ప్రాక్టీస్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ఆ విజ్ఞాపన. నేను కూడా ఒక 15-20 నిమిషాలు డైలీ ప్రాక్టీస్ చేస్తాను. యాక్చువల్లీ అక్బర్ నగర్ నేచురోపతి సెంటర్కి వెళ్ళడం జరిగింది 2 సార్లు. నాకు సయాటికా ఉండింది, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉండింది, బ్యాక్ ఏక్ ఉండింది. వీటన్నిటికీ అలోపతి వైద్యంలో పూర్తి పరిష్కారం లేదు. అది తెలుసుకుని నేను అలోపతి డాక్టర్లను కన్సల్ట్ చేయలేదు. వెంటనే నేచురోపతి సెంటర్కి వెళ్ళి అక్కడ యోగాసనాలు నేర్చుకుని ఆ విధానంలో కనీసం ఒక 50% మనం పాటించినా మన చాలా దీర్ఘకాలిక రోగాలకి ఒక ఆన్సర్ మనకి దొరుకుతుంది. అలోపతిలో వీటికి పరిష్కారం లేదు. ఎన్నో జబ్బులకు కూడా యోగా ఒక మార్గంగా ఉంది. ప్రాణాయామం, ధ్యానం అది మనకు ఒక మంచి మార్గంగా ఉంది. కాబట్టి దీన్ని అందరూ ప్రాక్టీస్ చేసి తమ జీవితాల్ని దీర్ఘకాలిక రోగాల నుంచి రాకుండా మనం ముందుగానే జాగ్రత్త పడే అవకాశాన్ని అందరూ తీసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. కామారెడ్డి జిల్లా రాజకీయం సరికొత్త మలుపు తిరుగుతోంది. బాన్స్వాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్లడంతో హస్తం శ్రేణులు కంగుతిన్నారు. ఓవైపు ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, మరోవైపు పోచారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగవుతుండగా ఆ పార్టీకి చెందిన బాన్స్వాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారాలనే యోచనకు వచ్చారు. అపార రాజకీయ అనుభవం ఉన్న ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గల సాన్నిహిత్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదిపారు. ఈ విషయం బహిర్గతం కావడంతో బాన్స్వాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన చేరికను వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశారు. అయినప్పటికీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన తనయులు భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, సోదరుడు శంభూరెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పోచారం ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పోచారంను పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించడంతో అందుకు అంగీకరించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే పోచారం తనయులు డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, సోదరుడు శంభూరెడ్డిలకు సీఎం కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. ఇదిలా ఉండగా బాన్స్వాడ నియోజకవర్గంలో ఇప్పటికే ఏనుగు రవీందర్ రెడ్డి, కాసుల బాలరాజ్ వర్గాలుగా మారి కాంగ్రెస్ శ్రేణులు పనిచేస్తుండగా కొత్తగా 3వ వర్గం తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3 వర్గాల మధ్య సయోధ్య కుదరకపోతే నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతుందని స్థానికులు భావిస్తున్నారు.
జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అధికారులతో సమావేశం నిర్వహిస్తే బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ తప్పు పట్టడాన్ని ఖండిస్తున్నామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ అన్నారు. ప్రజా సంక్షేమంపై ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యలపై శ్రద్ధ చూపి గౌరవం పొందాలని ఆయన హితవు పలికారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారు హోదాలో ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహిస్తే బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ విచక్షణ కోల్పోయి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులతో సమీక్షిస్తే తప్పేంటని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షబ్బీర్ అలీని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విభాగాలకు సలహాదారుడిగా నియమించిన విషయాన్ని గుర్తెరగాలని సూచించారు. ప్రభుత్వం సలహాదారు హోదాలో ఉన్న ఆయన ఎక్కడైనా ప్రజా సమస్యలపై సమావేశాలు పెట్టే అర్హత ఉందని ఆయన తెలిపారు. అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్న ధన్పాల్ ప్రజల సమస్యల గురించి పట్టించుకోరా అని ప్రశ్నించారు. ఆయన ఆలోచన తీరును మార్చుకోవాలని ఉద్బోధించారు. దమ్ముంటే కేంద్రం నుండి నిధులు రాబట్టి నగరాన్ని అభివృద్ధి చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 3 హామీలను నెరవేర్చామని, మిగతా హామీలను కూడా త్వరలోనే నెరవేరుస్తామని వారు తెలిపారు. కాంగ్రెస్ నాయకులను విమర్శిస్తే ఊరుకోబోమని, అభివృద్ధి కోసం సహకారం అందించేందుకు తమ నాయకులు ఎల్లవేళలా ముందుంటారని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భక్తవత్సలం, జావిద్ అక్రమ్, కౌడపు శరత్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన వాటన్నిటికీ వారు ఇన్ఛార్జిగా ఉంటూ వారి సమస్యలని తెలుసుకుంటారని కూడా దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. కనుక షబ్బీర్ అలీ గారు ప్రభుత్వ సలహాదారు హోదాలో రివ్యూ చేస్తే ఈ స్థానిక శాసనసభ్యులు షబ్బీర్ అలీ గారు ఎలా రివ్యూ చేస్తాడు అనడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ప్రభుత్వంలో ఉండి సమస్యలు తెలుసుకోవడం, ఈ జిల్లాకు ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ తీసుకొని ప్రభుత్వ దృష్టికి చేర్చుకొచ్చే బాధ్యత వారిపైన ఉంది. దానితో పాటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇతర పార్టీలు కానివ్వండి, ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఎక్కడైనా అసెంబ్లీ స్థానానికి కాంటెస్ట్ చేసిన వ్యక్తి కానీ నాయకుడు కానీ ఉంటే ఆ సంబంధిత నియోజకవర్గాన్ని యొక్క సమస్యలన్నీ చూసే బాధ్యత, గెలుపు ఓటమి తద్వారా చూసే బాధ్యత ఆ నాయకుడి పైన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ నిజామాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిన ధన్పాల్ గారు ఈ అభివృద్ధి గురించి చర్చించి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ సందర్భంలో ప్రయత్నిస్తున్నాను. షబ్బీర్ అలీ సెక్యులర్ భావాలు గల వ్యక్తి, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. అటువంటి నాయకుడిని, సీనియర్ నాయకుడు, 2 మార్లు మంత్రి చేసిన వ్యక్తి, ప్రస్తుతం ప్రభుత్వంలో ఒక భాగస్వామ్యుడు, ప్రజలకు సమస్యలు తీర్చడానికి ముందుకొస్తే మీరు ఎందుకు చర్చిస్తున్నారంటే, ఎందుకు రివ్యూ చేస్తున్నారంటే ప్రజల యొక్క సమస్యలు తీర్చకూడదా ఒక పాయింట్. దానితో పాటు స్పెసిఫిక్గా ప్రభుత్వం ఇచ్చింది ఏంటి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీల యొక్క పనులు కాకూడదని మీరు ఆలోచన. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏ పని చేయకుండా అలానే అంగదొక్కమని బీజేపీకి సంబంధించిన ఏమన్నా నిర్ణయం ఉందా? ఇటువంటి సమస్యలను చర్చించడానికి రివ్యూ చేస్తూ మీరు మాట్లాడడానికి మీ ఆలోచన. ఇక్కడ ఓడిపోయినప్పటికీ షబ్బీర్ అలీ గారిని ఇక్కడ ప్రజలు తిరస్కరించినప్పటికీ ప్రజల సేవ చేయాలా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల్లో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లో మమేకమై ఉంటారు. కనుక ఈ ప్రాంతం ప్రజలకు కష్టాలు సుఖాలు వచ్చిన వాటితో పాటు వారితో పాటు ఉండాలనే భావంతో నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ పార్టీ పరంగా కానివ్వండి, లేక ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఒక క్యాంప్ ఆఫీస్ని వారు ప్రారంభించడం జరిగింది. ఎందుకు అనంటే హాస్పిటల్ సమస్య కానివ్వండి, వారి ఇంటి సమస్యలు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన పర్సనల్ సమస్య కానివ్వండి, లేదా డివిజన్లలో అభివృద్ధి పనులు కానివ్వండి. మా కాంగ్రెస్ పార్టీకి ఉన్న 60 మంది కార్పొరేటర్లు, 54 మంది కార్పొరేటర్లు ఎన్నికల్లో పనిచేశారని ఆ డివిజన్లో పనులు కానివ్వండి.
మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని 7వ బెటాలియన్ కమాండెంట్ రామ్ ప్రకాష్ అన్నారు. పోలీస్ సిబ్బంది నిత్యం యోగా ఆచరిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు. ఇంకా చిన్న పిల్లగాడు మళ్ళా డిచ్పల్లిలో గల తెలంగాణ రాష్ట్ర 7వ బెటాలియన్లో కమాండెంట్ బి రామ్ ప్రకాష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా ట్రైనర్స్ బృందం విచ్చేసి బెటాలియన్లో అధికారులు సిబ్బందికి యోగాపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కమాండెంట్ బి రామ్ ప్రకాష్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బందికి యోగా ప్రాముఖ్యతను వివరించారు. మానసిక శారీరక ఆరోగ్య ప్రదాయిని యోగా అని అనునిత్యం ప్రతి ఒక్కరూ యోగా అభ్యసన చేయాలని సూచించారు. పోలీస్ సిబ్బందిపై పని ఒత్తిడి అధికంగా ఉంటుందని ఈ తరుణంలో యోగాపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ కేపీ శరత్ కుమార్, ఆర్ఐలు, ఆర్ఎస్లు తదితరులు పాల్గొన్నారు. వాతావరణంలోకి తీసుకుని వెళ్ళండి. కళ్ళు మూసుకొని అలాగే ఉంటాం. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि। ओम शांति शांति शांति। జిల్లాలో ఆర్ఓబి నిర్మాణ పనులు ఇప్పటి వరకు వేగవంతంగా కొనసాగాయని ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన నిధులు కేటాయిస్తే త్వరలోనే రైల్వే వంతెనలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. నగర శివార్లోని మాధవ్ నగర్ ఆర్ఓబి పనులను ఎంపీ అరవింద్ ధర్మపురి అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఆర్ఓబి పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఎంపీ అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ తుది దశకు చేరుకున్న ఆర్ఓబి పనులను తిరిగి వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను వెంటనే కేటాయించాలన్నారు. మాధవ్ నగర్ ఆర్ఓబి పనులకు సుమారు 14 కోట్లు, అలాగే అర్సపల్లి వద్ద వంతెన నిర్మాణానికి 18 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ఎన్నికల కోడ్ వల్ల పనులు సకాలంలో జరగలేదన్నారు. ప్రస్తుతం ఈ పనులను వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని వారు వివరించారు. అందరికీ నమస్తే. ఇవాళ మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దగ్గర మనం ఉన్నాము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మన జిల్లాలో. సో ఇది చాలా కాలంగా మంచి వేగంతో పని నడిచింది, కానీ కొద్ది కాలంగా ఒక 4-5 నెలల నుంచి పనులు స్లో అయినాయి. ఎలక్షన్ కోడ్ వల్ల మనం రివ్యూలు కూడా చేయలేకపోయినాం. సో ఇవాళ తెలిసిన విషయం ఏంటంటే ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు అందరూ ఉన్నారు ఇక్కడనే. స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంచెం ఫండ్స్ లాస్ట్ 8 నెలల నుంచి పేమెంట్స్ లేవు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఎప్పుడు కూడా స్లో ఉండదు. స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేయగానే సెంట్రల్ గవర్నమెంట్ మరుక్షణం రిలీజ్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి సుమారు 14-15 కోట్ల వరకు పెండింగ్ ఉంది కాబట్టి వర్క్ స్లో అయింది. కాబట్టి కాంట్రాక్టర్ కూడా నేను ఇప్పుడు హామీ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి గారితో కూడా మాట్లాడతాము. ఇక్కడ లోకల్లో ఉన్న సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు కూడా పట్టించుకొని తొందరగా వాళ్ళకి ఆల్రెడీ సబ్మిటెడ్ బిల్స్కి పేమెంట్ రిలీజ్ చేస్తే ఈ వర్క్ పూర్తిగా ఈ సంవత్సరం ఆఖరి కల్లా టార్గెట్ పెట్టుకొని, నెక్స్ట్ ఇయర్ మే ఉంది వీళ్ళ షెడ్యూలు, తొందరగా ఫండ్ ఇచ్చేస్తే కాంట్రాక్టర్ బలంగా ఉన్నాడు. సంక్రాంతి వరకు మనము ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, వెంకటరెడ్డి గారికి మరియు ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి విజ్ఞప్తి, దయచేసి పేమెంట్స్ తొందరగా రిలీజ్ చేయండి. అరసపల్లి ఫ్లైఓవర్ కూడా వర్క్ స్లో అయింది. కాంట్రాక్టర్ చాలా బాగా పనిచేసిండు. అక్కడ కూడా మనకి పోయిన వర్షాకాలము ఈ వర్షాకాలం రాకంటే ముందు ఆ ఫౌండేషన్స్ మొత్తం, ఆ చెరువులో అన్న ఫౌండేషన్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు ఆయన. ఎలక్షన్ల టైంలో అటు తిరుగుతూ ఉంటే చూసినా కూడా. సో సేమ్ కాంట్రాక్టర్ ఉన్నాడు, బలంగా ఉన్నాడు కాంట్రాక్టర్. దయచేసి అక్కడ కూడా 18 కోట్లు పెండింగ్ ఉంది వర్క్ పేమెంట్. సో ఇవన్నీ తొందరగా రిలీజ్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. కాంట్రాక్టర్లకి మనకు సరైన టైంకి అందిస్తే ఇటువంటి కాంట్రాక్టర్లు మనకు తొందరగా 2 నెలల ముందే మనకు ఫ్లైఓవర్లు హ్యాండ్ ఓవర్ చేసే
ఆస్కారం ఉంటుంది. రిగార్డింగ్ ఆర్మూర్లో నేను ఇప్పుడు ఆర్మూర్కి 2 ఫ్లైఓవర్లు చూడడానికి పోతున్నా. అక్కడ తెలిసిన విషయమే, అందరు ఒప్పుకున్న విషయమే. అడవి మామిడిపల్లి ఫండ్ మొత్తం డైవర్షన్ గురైంది. ఊరు మామిడిపల్లి బ్రిడ్జు ఈ నెల 1 more monthలో మనం ఇనాగ్రేషన్ చేసుకుంటాము. అది లాస్ట్ ఒక స్లాబ్ ఏదో మిగిలింది. ఇప్పుడు పోయి చూసి అక్కడ లోకల్ మీడియా కూడా మాట్లాడతాను. అడవి మామిడిపల్లిది కూడా ఆ ఫండ్ డైవర్ట్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న మంచి పనులకు మెచ్చి నాకు వ్యక్తిగతంగా నచ్చి వారి నాయకత్వాన్ని బలపరచాలని, వారి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నానని మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత 6 నెలలుగా చేస్తున్న పనులను గమనిస్తున్నానని, వారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని కితాబిచ్చారు. హైదరాబాద్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడంతో కాంగ్రెస్ పార్టీలో చేరానని పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాలను గమనించిన పిమ్మటనే తాను వారిని మా ఇంటికి మనస్ఫూర్తిగా ఆహ్వానించానని పోచారం చెప్పారు. రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి, రైతు సంక్షేమంతో పాటుగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం వారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా ఆమోదయోగ్యమైనవన్నారు. తాను స్వయంగా రైతుల కష్టసుఖాలు నాకు తెలుసు. అందుకే రేవంత్ రెడ్డి రైతాంగానికి చేస్తున్న మంచి కార్యక్రమాలకు అండగా ఉండాలని ఆలోచించి సీఎం నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత 6 నెలలుగా చేస్తున్న పనులను గమనిస్తున్నానని, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. కొత్త ప్రభుత్వంలో సమస్యలు సహజం అయినప్పటికీ చిన్న వయసులోనే రేవంత్ రెడ్డి ధైర్యంతో వాటిని అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. తాను కూడా మంచి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీలోకి రావాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. నా జీవితంలో రాజకీయంగా ఆశించడానికి ఏమీ లేదు. నేను ఆశించేది రైతుల సంక్షేమం. నా రాజకీయ జీవితంలో ఎక్కువగా రైతులతో సంబంధం ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి, సహకార వ్యవసాయ బ్యాంక్ చైర్మన్గా పనిచేశాను. నా రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే మొదలైంది. తర్వాత టీడీపీ, టీఆర్ఎస్లో పనిచేశాను. ఇప్పుడు చివరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకే వచ్చానని పోచారం వివరించారు. రేవంత్ రెడ్డి ఇంకా 20 ఏళ్లు రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న మంచి పనులకు మెచ్చి నాకు వ్యక్తిగతంగా నచ్చి వారి నాయకత్వాన్ని బలపరచాలని, వారి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్.
మతతత్వ రాజకీయాలు మాని అభివృద్ధిపై దృష్టి సారించాలని డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి ఎంపీ అరవింద్కు సూచించారు. సోషల్ మీడియాలో ప్రచారం కోసం కాంగ్రెస్ నాయకులపై అసత్య ఆరోపణలు చేయడం మానుకొని జిల్లా అభివృద్ధిలో పోటీ పడాలని హితవు పలికారు. బోధన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి డీసీసీ ప్రెసిడెంట్ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ అరవింద్ నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. కాంగ్రెస్ నాయకులపై అనవసర విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ వల్లనే నీవు మరోసారి ఎంపీగా గెలిచావని, లేదంటే డిపాజిట్ కూడా దక్కేది కాదని విమర్శించారు. ఈ సమావేశంలో తాహర్ బిన్ హమ్దాన్, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, బోధన్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పాషా మొహినుద్దీన్, మున్సిపల్ కౌన్సిలర్ శరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు, ఏ సందర్భంలో ఏం మాట్లాడినో తెలియని వ్యక్తి నిన్న పెద్దలు జీవన్ రెడ్డి గారి పైన, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి పైన అవాకులు చెవాకులు పేర్చడం జరిగింది. ప్రధానంగా ఆయన మాట్లాడినటువంటి 3 అంశాలపైన మీకు నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. అందులో ప్రధానమైనది స్వతహాగా ఆయన సొంత నియోజకవర్గం నిజామాబాద్ అర్బన్లోనే 16,000 పైసలకు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ రావడం జరిగింది. అందులో ప్రజలను పక్కదోవ పట్టించి ఒక చిన్న ప్రయత్నం ఏం చేస్తుందంటే కేవలం ముస్లిం ఓట్లే పడ్డాయి, మిగతా వాళ్ళే వాళ్ళేవాడిని. నిజామాబాద్ అర్బన్లో ముస్లిం ఓట్లు పోలేనిది 60,000 ఓట్లు మాత్రమే, 59,000 చిల్లర. కానీ కాంగ్రెస్ పార్టీకి అక్కడ వచ్చినాయి 97,000 చిల్లర ఓట్లు, సుమారు 1,00,000 ఓట్లు మాకు రావడం జరిగింది. అంటే ఈ దద్దమ్మకు బహుశా ఇవి అర్థం కాకపోయినా మాట్లాడుతున్నాడేమో. కాంగ్రెస్ పార్టీకి టోటల్ పార్లమెంట్లో ముస్లిం ఓట్లు సుమారు 1,50,000 వరకు మాత్రమే పోలేని, మరి ఇంకా 3,38,000 ఓట్లు హిందువులే కాదా అని నేను ఈ సందర్భంగా నేరుగా అరవింద్ను ప్రశ్నిస్తున్నాను. రెండవది, ఇది రెండవసారి ఆయన మాట్లాడు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులు వంచిండ్రు అని మాట్లాడుతున్నాడు. నీకు నిజంగానే నిజమైన హిందువు అని నువ్వు అనుకుంటే ఆల్రెడీ నువ్వు ఫేక్ హిందూ, ఎందుకంటే నీ సొంత నానమ్మ చనిపోతే కూడా సాగుకు రాలేవు, ఆ ముట్టుడితోటే పార్లమెంట్ తిరిగినటువంటి దద్దమ్మవు నువ్వు. కానీ నిజంగా ఇప్పటికీ మందిని నమ్మించాలని ఒక ప్రయత్నం చేసి హిందువు అని అనుకుంటే నువ్వు 300 రూపాయల కడికి ఓటర్లను ప్రలోభ పెట్టినవా లేదా అనేది మన నిజామాబాద్ కంటేశ్వర్లకు ఎవరు నేను పెట్టలేను అని. అప్పుడు నేను చెప్పే దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఏమనంటే ముస్లిమ్స్ అంటావు, ఏమనంటే దేవుళ్ళు అంటావు. నేను అడుగుతున్నాడు, నేను ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి కదా, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు భారతీయులు కాదా అని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పార్టీ, మీలాగా దొంగతనంగా రూమ్లో టోపీలు పెట్టుకొని బయటకు వచ్చి తీసేసుకోవడం కాదు. ఎక్కడున్నా హిందువులను, ముస్లింలను, క్రైస్తవులను అందరినీ కూడా సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరిద్దరు చేసినటువంటి లోపాయికారి ఒప్పందాల వల్ల, బీఆర్ఎస్ బీజేపీ చేసినటువంటి లోపాయికారి ఒప్పందాల మూలంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమైంది. ఎందుకు గుర్తుంచుకోవాలా, మాకు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ మొత్తంలో కలిపి 4,07,000 ఓట్లు వస్తే ఈ ఎన్నికల్లో 4,87,000 ఓట్లు వచ్చినాయనే విషయాన్ని ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ తగ్గలేదు, కేవలం మీ ఇద్దరి కక్కుర్తి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ఒక కక్కుర్తి, మీరిద్దరు ఏదైతే లోపాయికారి ఒప్పందం చేసుకున్నారో దాని ద్వారా మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమైంది. కాబట్టి మరొక్కసారి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి పైన కానీ, జీవన్ రెడ్డి గారి పైన కానీ మాట్లాడితే బాగుండదనే విషయం తెలియజేస్తూనే, అభివృద్ధి విషయంలో ప్రతిసారి మీరు మాట్లాడుతున్న ప్రతిసారి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ జిల్లాలో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో చెందిన అభివృద్ధి గురించి కానీ, ప్రజల సంక్షేమం కోసం తమ వంతుగా కృషి చేశామని జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు అన్నారు. అధికారులు, జిల్లా పరిషత్ సభ్యుల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. జడ్పీటీసీల పదవీకాలం ముగియనుండగా వారిని ఘనంగా సన్మానించారు.
జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. అధికారులు సకాలంలో హాజరు కాగా కోరం లేకపోవడంతో అరగంట లేటుగా సమావేశం ప్రారంభమైంది. ముందుగా జడ్పీ సీఈఓ అభివృద్ధి పనులు నివేదికలు సమర్పించారు. అనంతరం ఆయా సొసైటీల అధ్యక్షులు జడ్పీటీసీలు తమ పరిధిలో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు అన్నారు. ఈ సమావేశానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తొలిసారి హాజరు కాగా ఆయనను జడ్పీ చైర్మన్ షాల్వాతో ఘనంగా సన్మానించారు. చివరి సాధారణ సర్వసభ్య సమావేశం కావడంతో పైడి రాకేష్ రెడ్డి, జడ్పీ సీఈఓ, ఇతర అధికారులు, జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్ విఠలరావును షాల్వాలతో ఘనంగా సన్మానించారు. అంతకుముందుగా ఈ ఆర్మూర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, కలెక్టర్కు ప్రోటోకాల్ తెలియదా అని ప్రశ్నించారు. మేమందరం ప్రజల కోసమే పనిచేస్తున్నామని అది అధికారులు గుర్తుంచుకోవాలని అన్నారు. ఇకనైనా అధికారులు చీకటి రూముల్లో రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు. తాము 5 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉంటామని, ఉద్యోగులు 35 సంవత్సరాలు ఉద్యోగం చేయాల్సి ఉంటుందని, ఈ విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. ఇకపై ఎలాంటి తప్పు చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తాను జిల్లా సమస్యలపై మాట్లాడానని తెలిపారు. అనంతరం చివరి సమావేశం కావడంతో జడ్పీటీసీలందరినీ జడ్పీ చైర్మన్ అధ్యక్షతన ఘనంగా సన్మానించారు. ప్రతి నెల అధికారులు జీతాలు తీసుకుంటున్నాం, ఎమ్మెల్యేలుగా అధికారులు జీతాలు తీసుకుంటున్నాం. కాబట్టి బాధ్యతగా ఎలా ఉండాలి ప్రజాస్వామ్యంలో? పేదోని మర్చిపోయినాం, ఉన్నోళ్ళు పట్టుకుని ఊరాలు. ఎవరికి చెప్పాల సమాధానం? ప్రజాప్రతినిధులు అంటే గౌరవం లేదు, ప్రోటోకాల్ అంటే గౌరవం లేదు. అధికారులు మేము అడిగింది ఏమడుగుతున్నామని చెప్తున్నాను. వేదిక వీళ్ళంతా దయచేసి మంది ప్రజా జీవితంలో టైం అయిపోతున్నారు. అధికారులు కూడా ముఖ్యం. దయచేసి రాజకీయ నాయకులు మేము ఏది చెప్పినా రూల్స్ ఏమి ఉంటుంది ఇంప్లిమెంట్ చేయండి. మేము 5 ఏళ్ళు ఉంటాం, తర్వాత మాజీగా మొత్తం తర్వాత మీరు 35 సంవత్సరాలు కాన్స్టిట్యూషన్ మీద అన్ని రకాల అవగాహన వాళ్ళు, పోటీ పరీక్షలలో పెట్టి కోట్లాది మంది ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు, ఉన్నత ఉద్యోగాలు చేసి ఎంపీడీ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు. రాజకీయ నాయకులు వాళ్ళని పట్టుకొని నిజమైన హారులకు ఎటువంటి పథకాలు, సగం మంది పథకాలు ఉంటాయి. నిన్న కాక మొన్న ఎప్పుడో 2014 కేసెస్లో 525 కంప్లైంట్ పంచటోడు లేడు, పంచుతాయి చెప్పటోడు లేడు. సగం మంది చచ్చిపోయారు, సగం మంది మంచవతం వచ్చింది. మనం మంచం కాబట్టి కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్పారు, ఎప్పుడు వస్తారు పంచాలి, చచ్చిపోకుండా పంచాలి. కాదంటే అధికారులు అందరూ విమానం సినిమా చూడండి, కోరిక నెరవేరకముందు తండ్రి కొడుకు ఎట్లా చనిపోతుంది. దయచేసి రాజకీయ నాయకులు మీకు చెప్తున్నాను, నేను కొత్తగా వచ్చాను రాజకీయాలు, కానీ రాజకీయ కుటుంబమే. ఎనభై 87 పల్లెలలో 84 పల్లెలు ఇల్లు, స్కూళ్ళలో బాత్రూమ్, ఇక నిన్నైతే 0% ముందు పాస్ అవుతుంది. 24వ రాజ్యసభ ఈరోజు లాస్ట్ రాజ్యసభ సక్సెస్ఫుల్ అయింది. ఈరోజు గౌరవ జడ్పీటీసీలందరినీ సన్మానించుకోవడం జరిగింది. మన గౌరవ జడ్పీటీసీలు కానీ గౌరవ ఎంపీపీలు కానీ ఏదైనా అనుమానాలు ఉంటే ఏదైనా డిపార్ట్మెంట్ అడిగిన దానికి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు. నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు మేము ఒక కుటుంబ సభ్యులు కలిసింది ఎఫర్ట్స్ ఉపయోగించాం. ఇక గౌరవ జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ మన అధికారులు కానీ అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ నుండి
మంచిగా నడిపించి ఈరోజు అది దీన్ దయాళ్ వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకొని 15 మడిగలు కూడా కట్టించి అట్లాగే దేశం బడ్జెట్లో కూడా ఎక్కువ 40 లక్షలు సొంతంగా 10 మడిగలు కూడా తక్కువలో పెట్టుకున్నారు. ఆ 10 మడిగలు కూడా అయిపోతాయి. మంత్లీ 5 లక్షలు ఇన్కమ్ వస్తుంది. ఎవరన్నా ఏ చేతిలో వచ్చినా ఫర్ ఎవర్ గుర్తించుకునే కార్యక్రమాలు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, వేదాలు, ఉపనిషత్తుల నుండి యోగా ఉద్భవించిందని టీయు రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి అన్నారు. యోగా ద్వారా ఆధ్యాత్మికత పెంపొంది భారతదేశం వసుదైక కుటుంబంగా పరిడవిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. డిచ్పల్లిలో గల తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కె రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థులు వేసిన యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరి మాట్లాడుతూ యోగాచరణతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక పరివర్తనకు ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా మానసికంగా దృఢపడి అనేక అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని అన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించి సంపూర్ణ విజయ సాధన దిశగా మనిషిని సిద్ధపరుస్తుందని ఆయన పేర్కొన్నారు. భారతదేశం యోగా సాధనను ప్రపంచానికి పరిచయం చేయడం గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు. యోగా ద్వారా కఠినమైన దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయవచ్చని, ముఖ్యంగా యువత నిరంతరం యోగా సాధన చేసినట్లయితే ఏకాగ్రత వృద్ధి చెందుతుందన్నారు. యువత సిగరెట్లు, గంజాయి, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. అనంతరం యోగా గురువు ప్రవీణ్ కుమార్ కేంద్ర ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం యోగాసనాలు వేయించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో జరిగిన జాతీయ సాహస శిబిరంలో పాల్గొన్న వాలంటీర్లకు రిజిస్ట్రార్ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సంపత్, అధ్యాపకులు డాక్టర్ నందిని, స్పోర్ట్స్ అధికారి బీఆర్ఎస్ నేత డాక్టర్ కిరణ్ రాథోడ్, జూనియర్ అసిస్టెంట్ సురేష్ పాల్గొన్నారు. On behalf of the program officer, I am very much thankful to you, sir. And I am also equal thanks to the Professor Ravindra Reddy, sir, who is the Director of NSS Cell in Telangana University. And also today, the Alva Master and Guru, who is Praveen, who came for us here to keep the yoga out for their life. And also, to all the students who are participated here, we are very much happy and very much thankful to you all. Thank you one and all. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ వారి నిత్య జీవితంలో యోగాని ఒక భాగంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. స్పెషల్గా కలిసేవారు రాకపోయినా చాలామందికి రిక్వెస్ట్ చేసినా కానీ రాలేకపోయేది. స్పెషల్గా థీమ్ ఆఫ్ యోగా ఫర్ హ్యూమన్ ఎంపవర్మెంట్ ఉంది కాబట్టి దానికి న్యాయం చేయాలని యోగా దినోత్సవం ఇట్లా జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. యూనివర్సిటీలో ఇట్లా ఫస్ట్ పార్టిసిపేట్ చేయడం ఈ సంవత్సరం. అండ్ ప్రతి దగ్గర చూసిన యోగా డే అనేది ఒకరోజు మాత్రం పెట్టేసి నెక్స్ట్ డే మళ్ళీ వైండ్ అప్ మళ్ళీ కొత్త యాక్టివిటీ ఎలా ఉందో అలా రొటీన్ పడేస్తారు. సమస్త మానవాళి ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయడం ద్వారానే సాధ్యమని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కృషి వల్లే ప్రపంచ దేశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో యోగా వేడుకలను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం యోగా గురువులను శాల్వాలతో సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ కృషి వల్లే దాదాపు ప్రపంచంలోని 190 దేశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం జరిగిందన్నారు. ఐక్యరాజ్య సమితిలో ఒప్పించి జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. యోగాతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, వీటిపై అవగాహన పెంచుకోవడం కోసమే ప్రతి ఒక్కరూ యోగాను అభ్యసించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నియాలం రాజు, నాగోల లక్ష్మీనారాయణ, బద్దం కిషన్, భరత్ భూషణ్, నారాయణ యాదవ్, ఇప్పకాయల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడంపై రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వృద్ధాపంలో పదవి కోసం పాకులాడుతూ ఉన్నత పదవులు ఇచ్చి గౌరవించిన కేసీఆర్ను మోసం చేయడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఆయన కుమారులు భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, సోదరుడు శంభూరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రంగా తప్పుబట్టారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ గౌడ్తో కలిసి బాజిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోచారం పార్టీ మారడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి పోచారం కుటుంబీకులను దండుపాల్యం బ్యాచ్గా అభివర్ణించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొంచెమైనా పోచారం గారికి సీనియర్ నాయకుడిని అనొద్దు, కానీ కొంచెమైనా సిగ్గు ఉండాలి ఆయనకు. ఈరోజు కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఆయనకి ఇచ్చిన గౌరవం గత ప్రభుత్వాలు ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు. ఫస్ట్ టైం తెలంగాణ ప్రభుత్వం గెలిచినప్పుడు వారికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఇచ్చిండ్రు. రెండవసారి గెలిచినప్పుడు అత్యుత్తమ పదవి స్పీకర్గా వారిని నియమించారు. నియమించడమే కాకుండా ఆయనకు ఒక మంచి పేరును పెట్టడం జరిగింది, లక్ష్మీపుత్రుడుగా. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో రైతాంగానికి రైతు బంధు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి రైతు బీమా ఇచ్చి సరైన వేళల్లో మరి ఎరువులు ఇచ్చి విత్తనాలు ఇచ్చి చాలా ఎంకరేజ్ చేయడం కాకుండా పండిన పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకున్న సందర్భం ఎట్లా మర్చిపోయినా మాకు అర్థం కావడం లేదు. అధికారం కోసం పోయినట్టు నువ్వు తప్ప ఇంకోటి ఏం లేదు. బాన్స్వాడని గౌరవం దొరకలేదు, అధికారుల దగ్గర రావడం లేదు, కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వడం లేదు, ఇసుక తరలించడం లేదు, ఆదాయం పోయింది, అధికారం పోయింది అనే బాధతోటి నీ స్వార్థం కోసం పోతుంది తప్ప వేరేం లేదు. నేను ఇప్పటికి చెప్తున్నా మీకు అందరికి కూడా, మీ కుటుంబానికి చెప్తున్నా, నీకేం తక్కువ చేసిండు కేసీఆర్ గారు? నీకు మంత్రి పదవి ఇచ్చిండు, సెకండ్ టైం స్పీకర్ ఇచ్చిండు. నీ కొడుకు డీసీబీ ఉమ్మడి జిల్లాలో చైర్మన్ చేసిండు. ఇంకేం కావాలి నీకు? ఇంకేం కావాలి నీకు? హాయిగా కృష్ణారామనుకుంటూ ఇలా ఉండొచ్చు కదా, మనమలతో ఆడుకుంటూ. అలా కాకుండా ఇంకా రాజకీయాలు చేస్తావా? ఏం మెసేజ్ ఇస్తున్నావు యువకులకు, భావితరాలకు? ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులకు ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? పార్టీలకు ద్రోహం చేయాలా, ప్రజలకు ద్రోహం చేయాలా, పార్టీలు మారాలా, డబ్బు సంపాదించుకోవాలా, అధికారం సంపాదించుకోవాలా? ఇదా నువ్వు ఇచ్చే మెసేజ్? నేను మనవి చేస్తున్నా ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను, నువ్వు చేసేది తప్పుడు పనులు. ఏ ఒక్క వాగ్దానం నెరవేర్స్తలేవు. రాష్ట్రంలో ఎన్ని వాగ్దానాలు చేసినావో బాగా తెలుసు, అందరికీ తెలుసు. ప్రజలు నువ్వు మోసం చేసినావు తెలిసిపోయింది అందరికి కూడా. ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చుకుంటలేవు నువ్వు. ఇప్పటికైనా ఆలోచించి రాజకీయంగా విలువలు ఉండాలనుకుంటే రాజీనామా చేయండి. మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయండి. వస్తే నేనే వస్తే అక్కడికి పోటీకి నీ మీద రెడీగా ఉండు. నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా చూసుకుందాం మనం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నేను మనవి చేస్తున్నా, ఇలాంటి రాజకీయ వ్యభిచారులు చేసే సర్కస్లో మనం మనోధైర్యాన్ని విడిపోవద్దు. మళ్ళీ 4.5 yearsలో మన పార్టీ ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా అధికారం మనకు వస్తుంది. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని ప్రజలు అసహించుకుంటారు, ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకోరు. బాన్స్వాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావద్దని కోటగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పోచారం దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.
బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కోటగిరి బస్టాండ్ ఎదుట పోచారం శ్రీనివాసరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాధర్ దేశాయ్ మాట్లాడుతూ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి పోచారం శ్రీనివాసరెడ్డి అవసరం లేదన్నారు. పోచారం పదవుల కోసం పార్టీలు మారుస్తారని, ఆయనతో కాంగ్రెస్ పార్టీ చేకూరే లాభం ఏమీ లేదని వారన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, పోచారంతో కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్లెపల్లి శ్రీనివాసరావు, వహీద్, సాయిరెడ్డి, ఆనంద్, అఫ్జల్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక లాభాల కొరకు స్వార్థం కొరకు మరి ఆయన పార్టీలు మారుస్తూ మరి పార్టీలో పదవి నుంచి చేసిన కార్యకర్తలకు మరి ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి కార్యకర్తలంతా నిరుత్సాహంగా ఉన్నారు. చేరకూడదని చెప్పి వ్యతిరేకిస్తున్నారు. అలాగే మీరు అంత సీనియర్ ఉండి మంచి వ్యతిరేకత ఉన్నప్పుడు మీకు ఎలాగో ఎమ్మెల్యే ఉన్నారు, ఇంకా ఇక్కడ వచ్చి కూడా ఎమ్మెల్యేలో ఉండాల్సి వస్తుంది. మీకేం మంత్రి ఇయ్యరు, ఇంకొక మంచి రాదు. ఎందుకు ఈ అపనింద కోసుకుని చివరి కాలంలో ఈ అపనింద తెలుసుకోవద్దు అని చెప్పి మేము సూచిస్తూ మరి మీరు వస్తే మాత్రం మరి కార్యకర్తలు నిరుత్సాహపడి నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. పార్టీకి ఇప్పుడు వచ్చేదేం లేదు. ఎన్నికలు బాగా అసెంబ్లీ అయిపోయింది, పార్లమెంట్ అయిపోయింది. ఇప్పుడు మీరు వచ్చినా రాకపోయినా పార్టీ బలంగానే ఉన్నది. మరి పార్టీ తప్పకుండా అన్ని ఎన్నికల్లో కూడా 5 సంవత్సరాల దాకా ఏ ఎన్నికచ్చినా కూడా గెలిచే స్థితిలో ఉన్నది. మీకు రావద్దని చెప్పి మేము హెచ్చరిస్తూ మరి ఈ యొక్క కార్యకర్త నిరసన గుర్తించి మా మీద మేలుకోవాలి. మరి రాకుండా ఉంటే మీకే గౌరవం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి అస్తే మాత్రం అందరూ ఖబర్దార్ అంటున్నారు. మరి ఆ యొక్క నిరసన ఆ యొక్క వ్యతిరేకత ఎందుకు చేసుకుంటారని చెప్పి మీకు తెలియజేస్తూ మరి మీరు అనేక ఫ్యామిలీ కుమారులు కానీ ఇసుక కాంట్రాక్టర్లు టంకర్ కాంట్రాక్టర్లు అన్నీ మీరే చేసుకొని లబ్ధి పొంది ఇంకా ఎంత లబ్ధి పొందుతాం, ఎంత కావాలి లబ్ధి కొరకే వస్తుంది. కానీ మీరు పార్టీ సేవకో ప్రజల సేవకో రాదని చెప్పి తెలియజేసే అవకాశం పెద్దలందరికీ మరి మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు, మరి విలేజ్ అధ్యక్షులు రాహుల్ గారు, ఇతర అయ్యూబ్ గారు, అందరికీ కూడా ఆదరణ నాయుడు గారు, మరి ఈ యొక్క అదే ఇంకా ఈ వ్యవసాయ పనులు ఉండి ఇంకా చాలామంది రాలేకపోయారు. గ్రహించాలని చెప్పి ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరు యోగా తప్పనిసరిగా చేయాలని నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. పతంజలి మహర్షి రచించిన యోగా పుస్తకంలోని అంశాలను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని, తద్వారా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయని ఆమె సూచించారు. నగరంలోని జీజీ కళాశాల సమీపంలో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మానసిక వికలాంగ విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. యోగా టీచర్ వీణ ఆధ్వర్యంలో దివ్యాంగులు, అంగన్వాడీ టీచర్లు యోగాసనాలు చేశారు. నగర మేయర్ దండు నీతూ కిరణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగాలో 34 ఆసనాలు, ముద్రాలు, శిరాసనాలు, ప్రాణాయాలు ఉన్నాయన్నారు. భావి తరాలకు ఉపయోగపడే విధంగా గ్రంథాలు రచించిన పతంజలి మహర్షి అందరికీ ఆదర్శనీయమని ఆమె అన్నారు. ఆయన ఆనాడు యోగా పుస్తకం రచించినందున ఈనాడు మనమందరం యోగా ద్వారా ఆరోగ్యాలను కాపాడుకోగలుగుతున్నామని ఆమె తెలిపారు. ఒకప్పుడు సరైన వైద్యం లేక ప్లేగు వ్యాధితో లక్షల మంది చనిపోతే ప్రస్తుతం అన్ని వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ కరోనా మహమ్మారి అందరినీ ఇంట్లో కట్టివేసి పిల్లలు, తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలో నేర్పిందని ఆమె గుర్తు చేశారు. కరోనా సమయంలో ప్రతి ఇంట్లో నిత్యం యోగాసనాలు, ప్రాణాయామం చేసి తమ ఆరోగ్యాలను కాపాడుకున్నారని ఆమె తెలిపారు. నిత్యం యోగా చేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఒత్తిడి తగ్గుతుందని ఆమె వివరించారు. యోగా భారతదేశంలో పుట్టిందని, దీన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించి ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు తీసుకొచ్చారని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో BWO రసూల్ బి, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, ప్రిన్సిపల్ జ్యోతి, CDPO స్వర్ణలతతో పాటు మండలాల CDPOలు, అంగన్వాడీ టీచర్లు, దివ్యాంగ విద్యార్థులు పాల్గొన్నారు. ఉండడం ఇంకా లాంగ్ టైం అనేది, ఎందుకంటే మన జీవిత కాలము ఆయుర్దాయం అనేది చాలా తగ్గిపోతా ఉంది. 100 సంవత్సరాల నుంచి 60 అన్నారు, 70 అన్నారు, 60 అన్నారు,
ఇప్పుడు 30-40కి మొత్తంకి పడిపోతూ ఉంది. మరి దాన్ని మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చుకోవాలి, మళ్ళీ 100 సంవత్సరాలకు తెచ్చుకోవాలంటే దానికి ఏకైక మార్గం ఏంటి? యోగా మాత్రమే. యోగాతో పాటుగా చక్కటి ఆహారాన్ని, చాలా హెల్తీ ఫుడ్ను తీసుకుంటూ మరి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మనం బాగున్నాము అంటేనే మన ఇల్లు బాగుంటుంది. మన ఇంట్లో మన భర్త, మన పిల్లల్ని అందరినీ కూడా చక్కగా చూసుకోవాలని అంటే ముందు మనం బాగుండాలి. మనం ఇవన్నీ చేస్తూ ముఖ్యంగా నేను మహిళలకు చెప్పేది ఒకటి, మనం పని 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 మీదనే పడతాం తప్పితే మనకంటూ ఒక 10 నిమిషాలు కూడా టైం పెట్టుకోం. అమ్మ లేట్ అయింది, వెళ్ళాలి, వంట చేయాలి, పిల్లల్ని రెడీ చేయాలి. దయచేసి ఎన్ని టెన్షన్స్ ఉంటాయి నాకు కూడా తెలుసు, కానీ మీరు మాత్రం తప్పకుండా ఒక 10-15 నిమిషాలు మీ ఆరోగ్యం కోసం కేటాయించుకోండి. చూసుకుంటేనే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే ఊరు బాగుంటుంది. మరి వీటన్నిటికీ మనమే హెడ్ కదా, అవునా కదా? మరి మనం బాగుండాలంటే ఫస్ట్ మనం యోగా చేద్దాం. రోజు 10-15 నిమిషాలైనా పర్లేదు. ఇప్పటి నుంచి అందరూ కూడా సంకల్పించుకోండి. ఈ 10వ ఇంటర్నేషనల్ యోగా డే నుంచి అన్నా మీరు సంకల్పించుకొని తప్పకుండా మనం అంతా కూడా కలిసికట్టుగా మీరు చేయండి, మేము కూడా చేస్తాం. మేము బాగుంటే మీరు బాగుంటారు, మీరందరూ బాగుంటే మేము బాగుంటాం. మరి ఒకసారి మీ అందరికీ కూడా యోగా డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఫిట్నెస్ లేని బస్సులను వెంటనే సీజ్ చేయాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాల, కళాశాలలకు సంబంధించి ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కరక గణేష్ మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాల, కళాశాలలకు చెందిన అన్ని బస్సులను ఫిట్నెస్ పరీక్షించాలని డిమాండ్ చేశారు. కేవలం 1-2 బస్సులను మాత్రమే యాజమాన్యాలు ఫిట్నెస్ పంపి మిగిలిన వాటన్నింటినీ ఫిట్నెస్ పంపడం లేదని తెలియజేశారు. డ్రైవర్లకు అనుభవం, లైసెన్స్, ఎటువంటి మత్తు, మాదక ద్రవ్యాలు, గుట్కా లాంటి అలవాట్లు లేని వారిని మాత్రమే డ్రైవర్లుగా నియమించాలని డిమాండ్ చేశారు. అజాగ్రత్తగా, అతివేగంగా డ్రైవింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులను బస్సులో కుక్కకుండా విద్యార్థికి ఒక సీటు చొప్పున ఉండాలని వారు డిమాండ్ చేశారు. 2 నెలలకు ఒకసారి ఫిట్నెస్ పరీక్ష చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యాలు, ఆర్డీఓ అధికారులు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి బి చందు, పీడీఎస్యూ జిల్లా నాయకులు మైపాల్, నసీర్, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు, కార్పొరేట్కు సంబంధించిన బస్సులు, ఫిట్నెస్ లేని బస్సులను వెంటనే సీజ్ చేయాలని, అదేవిధంగా డ్రైవర్లకు సంబంధించిన ఎటువంటి మత్తు పానీయాలు అలవాటు లేని వారిని, శారీరకంగా, మానసికంగా యాక్టివ్గా ఉన్న వాళ్ళను మాత్రమే డ్రైవర్లుగా నియమించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా, అదేవిధంగా కేవలం ఒక పాఠశాలలో 1-2 బస్సులను మాత్రమే ఫిట్నెస్ టెస్టులు చేసి మిగతా వాటిని వదిలిపెట్టకుండా ఉండొద్దని, ప్రతి బస్సును ఫిట్నెస్ చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పీడీఎస్గా రవాణా శాఖ అధికారిని కోరడం జరిగింది. ఈ విధంగా అన్ని విధాలుగా విద్యార్థులకు మేలు చేర్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పీడీఎస్గా కోరడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే డ్రైవర్గా నియమితులవుతారో వాళ్ళు లైసెన్సు, ఎక్స్పీరియన్సు అన్ని విధాల అర్హత ఉంటేనే మాత్రం తీసుకోవాల్సిందిగా, ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఆ దిశగా అధికారులు కూడా సమాయత్తం చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పీడీఎస్గా కోరుతా ఉన్నాము. లేని పక్షంలో ఎక్కడికక్కడ బస్సులను అడ్డుకుంటామని హెచ్చరిస్తూ ఉన్నాం. మిషన్ భగీరథ నల్లాల సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని డీఎల్పీఓ సాయిబాబా అన్నారు. ఇంటింటా పర్యటించి త్వరలోనే 100% వివరాలు నమోదు చేసి సర్వే పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. కోటగిరి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎల్పీఓ సాయిబాబా మాట్లాడుతూ మిషన్ భగీరథ నల్లల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఇంటింటా తిరిగి నల్లల కనెక్షన్ల సంఖ్య, నీటి సౌకర్యం ఉన్నవి, లేనివి గుర్తించాలని ఆయన అన్నారు. నల్లాల ద్వారా ఒక కుటుంబానికి ఎన్ని లీటర్ల త్రాగునీరు వస్తుందని తెలుసుకొని పూర్తి వివరాలు నమోదు చేయాలన్నారు. నల్లాలు లేని వారి వివరాలు నమోదు చేయవద్దని సూచించారు. మండలంలో నేటికి 80% సర్వే పూర్తయిందని, త్వరలోనే 100% సర్వే పూర్తి కావాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, ఎంపీఓ మారుతి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఉంటే ఎన్ని పని చేస్తున్నాయి, ఎన్ని పని చేస్తలేవు, ఒకవేళ పని చేస్తే ఎన్ని లీటర్లు వస్తుంది మనకు అడిగిన లేనిది ధైర్యంగా ఎందుకు చేయండి. టార్గెట్ రీచ్ కోసం అన్నా ఎందుకు చేయండి కదా. ఇప్పుడు 10 తక్కువ ఉన్నాయి, నీకు కొట్టిపడే క్లియర్గా వేరువేరు నీళ్ళు ఒకటే ఇంట్లో ఉండి ఒక కప్ కింద ఉన్నా కానీ వేరువేరు వండుకుంటా, వేరువేరు రేషన్ కార్డులతో, వేరువేరు
ఫ్యామిలీస్ ఉంటాయి. అట్లా లేదు సార్, ఏవైతే 10 మిగిలిపోయిన 7 ఉన్నాయి కదా, ఆ 7 పేర్లు కూడా ఒక ఫ్యామిలీలో ఎంట్రీ చేసిన దాంట్లో ప్రతి హౌస్ హోల్డ్ కవర్ అయ్యారా? అదే అన్న వెళ్తారు, 10 మంది అన్న వెళ్తారు. ఆ 10 మందిని కొట్టేయి కదా. ఎందుకు ఇంత ఆలోచన? ఒక మనిషి ఉన్నాడు, ఒక కుటుంబం ఉంది, యాప్ లో చూపించింది, డౌట్ ఏమో ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఆర్డబ్ల్యూఎస్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఒక ఇంటి దగ్గర 5 ట్యాప్లు పెట్టారు, 5 ట్యాప్లు అన్ని తీసేసి 2 కనిపిస్తున్నాయి. మీరు 2 ఎంట్రీ చేస్తున్నారు, 5 ఎంట్రీ చేయమని చెప్తున్నారు. వాస్తవానికి అక్కడ 5 ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు రేడియాలజీ విభాగంలో 5 MD, PG సీట్లు మంజూరయ్యాయి. శుక్రవారం రోజు జాతీయ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేసినట్టు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా తెలిపారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగమోహన్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, రేడియాలజీ విభాగం వైద్యులు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో రోగులకు రేడియాలజీ విభాగంలో మరింత సేవలు అందనున్నాయి. అన్ని విధాలుగా సహకరిస్తున్న ప్రభుత్వానికి ప్రిన్సిపల్ ధన్యవాదాలు తెలియజేశారు. సాలూర మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వివేకానంద సహకార సంఘం ఆధ్వర్యంలో నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం సభ్యులు ఎల్తెపు శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేస్తూ వారిని ప్రోత్సహించాలని సంఘ సభ్యులు నిర్ణయించినట్లు తెలిపారు. విద్యార్థులు చదువులపై ఆసక్తి కనబరుస్తూ రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ సభ్యులు ఈ గంగారాం, శంకర్, లక్ష్మణ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రెంజల్ మండలంలోని ఆదర్శ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బలరాం మాట్లాడుతూ విద్యార్థులకు యోగా ఆచరణతో కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రతినిత్యం యోగా చేస్తే ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు. అనంతరం విద్యార్థులు విభిన్న యోగాసనాలు వేసి ఆకట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, వర్ధంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆర్భాటంగా నిర్వహించేది. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ ఈ వేడుకలను సైతం మొక్కుబడిగా నిర్వహించింది. శుక్రవారం ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా నగరంలోని కంటేశ్వర్లో గల ఆయన విగ్రహానికి మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రామకిషన్ రావు, నగర ప్రధాన కార్యదర్శి ఎనుగందుల మురళి, నవిపేట మండల అధ్యక్షుడు నర్సింగ్రావు ఇతర నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి సంవత్సరం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించేందుకు పోటీ పడేవారు. ఈసారి మాత్రం ఆ సందడి కనిపించకపోవడంతో నగరవాసులు, ఉద్యమకారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాప్యం అవుతుందని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.